వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. మేము తప్పుకుంటున్నాం. ఎస్, ఈ వార్త మీరు వినే ఉంటారు. కొత్త ఏముంది చెప్పేదనంటే, వీళ్ళు తప్పుకోవడానికి కారణాలు ఏంటో నేను చెప్తా, చాలా స్పష్టంగా చెప్తా. ఏంటనంటే, మెయిన్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటు మహబూబ్నగర్ కావచ్చు, ఇటు చేవెళ్ళ కావచ్చు, వాటికి ఇన్ఛార్జిగా ఉండే. కానీ ఈరోజు తప్పుకోవడానికి కారణాలు ఏంటంటే, ప్రజలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇంకా కొంతమంది కూడా ఏమనుకుంటున్నారంటే, చేవెళ్ళ మహబూబ్నగర్ ఏవైతే ఉన్నాయో అవి బీజేపీ ఖాతాలోకి వెళ్ళబోతున్నాయి. ఎందుకనంటారా? ఆయన చేయాల్సిన పని చేసేసాడు. ఎందుకనంటే, చేవెళ్ళలో బలమైన నాయకుణ్ణి నిలబడకుండా, ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో టికెట్ అనౌన్స్ చేసుకున్నప్పటికీ రంజిత్ రెడ్డిని ఆహ్వానించి ఆయనకు టికెట్ ఇచ్చి ఒక డమ్మీ గేమ్, అంటే ఆడ ప్రజలకు ఆల్రెడీ తెలుసు, ఒక పార్టీ ప్రకటించినప్పటికీ మోసం చేసినామంటే పక్కా ప్రజలు వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, ఈయన మోసగాడు అనే ఆలోచన ఆయన మీద క్రియేట్ చేయించి ఆయన ఓడిపోవడానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి అదంతా సక్సెస్ అయినాక ఎక్కడ ఓడిపోతే మనని అంటారేమో, ఎక్కడ ఓడిపోతే నేను సీఎంగా ఉండి ఆడ ఓడిపోతే నా మీదకి వస్తుంది కదా, నేను ఇప్పుడు తప్పుకుంటే నాదొక పని అయిపోతుంది అని అక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపించడానికి శాయశక్తుల ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. శాయశక్తుల మొత్తం చెమటోడుస్తుంది అక్కడ. ఎందుకు అనంటే, ఏదైతే కొడంగల్లో పట్నం ఫ్యామిలీ ఈయనను ఓడించింది గతంలో, ఆ యొక్క ఫ్యామిలీ అసెంబ్లీ ఎలక్షన్ ముందు కూడా మంత్రి పదవి ఇస్తే వాళ్ళు బీఆర్ఎస్లో ఆ యొక్క 3 నెలల ముచ్చట ఆ మంత్రి పదవి అనుభవించి కాంగ్రెస్ గెలవగానే జంపు. ఎంత నీచ రాజకీయం అంటే, వాళ్ళని తీసుకురావడానికి కారణాలు ఉన్నాయి. ఏంటంటే, వీళ్ళు నీచ రాజకీయాలు చేస్తున్నారు, వీళ్ళు డైరెక్ట్ ఓటమి ఫాల్ కావాలి. ఇప్పుడు అదే మల్కాజ్గిరికి పట్నం ఫ్యామిలీ నుంచి సునీతారెడ్డికి ఆడ ఇవ్వడానికి కారణం అదే, ఈటలను గెలిపించడానికే. ఏదో పై మాటలకే వీళ్ళు చేసే నీచ రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు ఓడిపోతున్నారు. వీళ్ళు ఓడిపోయినా పర్లేదు, బీజేపీ గెలవాలా, కేంద్రంలో బీజేపీ ఉండాలా, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండాలా. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే సూచనలు కనపడతలేవు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనకు నిధులు ఇస్తారో, లేకపోతే రేపు నా సీటు పోతే నేను బీజేపీలోకి పోయినాకరైనా ఉంటుందని. కానీ అక్కడ జరిగేది ఏంటంటే, బీజేపీ నమ్ముతలేదని కూడా చాలామంది చెప్తున్నారు, బహిరంగంగా చెప్తున్నారు. డైరెక్ట్ పొంగులేటి అంటున్నారు, కోమటిరెడ్డి అంటున్నారు, రేవంత్ రెడ్డి అంటున్నారు, ఇంతమంది షిండేలు ఉన్నారని డైరెక్ట్ బహిరంగంగానే చెప్తున్నారు. కాబట్టి ఎందుకు తప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని అంటే, చేవెళ్ళలో కొండా విశ్వేశ్వర రెడ్డి గెలవాలి, మహబూబ్నగర్లో డీకే అరుణ గెలవాలి. ఎన్నడూ మాట్లాడింది డీకే అరుణ గురించి మాట్లాడేదంటే, ఆమెని బీజేపీ పార్టీలో ఉన్నప్పటికి కూడా ఆమెని ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేరు. కాబట్టి ఆమెను హైప్ చేయాలంటే, నేను 2 మాటలు అంటే ఆమె హైప్ అవుతుంది, తర్వాత రేవంత్ రెడ్డిని తిట్టిందంటే మళ్ళొక్కసారి యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తుంది అన్న ఉద్దేశంతో అదొక పాలిటిక్స్. కేఎల్ఆర్ డైరెక్ట్ చెప్తున్నాడు, ఏది రంజిత్ రెడ్డి కూడా ఆన్నే కూర్చున్నాడు. ఏదైతే బీఆర్ఎస్లో వాళ్ళ దొంగలు వీళ్ళు దొంగలు అని మనం మాట్లాడినామో వాళ్ళనే తీసుకొచ్చి ఇళ్ళ పెట్టుకుంటున్నాం, మన రాజకీయంగా మనం ఎడిపోతున్నాం, మన రాజకీయ పరిస్థితులు ఏందని డైరెక్ట్ ఆయన ఇద్దరు కూడా ఉన్నారు, నవ్వుతూ కవర్ చేశారు. సొంత పార్టీ నాయకులు తిరగబడే రోజులు దగ్గర పడుతున్నాయి రేవంత్ రెడ్డికి. టీడీపీని చాలా దగ్గర చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. దాన్ని సహించలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ వాదులు కావచ్చు, నిజమైన కార్యకర్తలు కావచ్చు, సహించలేకపోతున్నారు. నందమూరి సుహాసినితో ఏం అవసరం, కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం ఉంది? ఆమె లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయేదా?
నందమూరి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ కాదు కదా, మరి ఆమెను కలవాల్సిన పరిస్థితి ఏముంది, ఆమెను పార్టీలోకి ఆహ్వానించాల్సిన పరిస్థితి ఏమున్నది? అక్కడ అయిపోయింది. ఆడ ఇప్పుడు చేవెళ్ళ పరిస్థితి అది. అదేవిధంగా మహబూబ్నగర్కి సంబంధించి ఆయన సొంత గడ్డ, నా సొంత గడ్డ, నా సొంత గడ్డ అని ప్రతిసారి చెప్పుకుంటాడు కదా. ఒకవేళ అంటే ఓడిపోతారు, మళ్ళీ ఇక్కడ నేనుండి ఓడిపోతే బాగోదని ముందే తప్పించుకునే ప్రయత్నం. అదొక రాజకీయ వ్యూహం. ఎందుకంటే రేపు సీఎం ఇలాకాలోనే బీజేపీ జెండా ఎగిరిందని ఒకటి వచ్చి బీజేపీ ఇక్కడ బలపడుతుంది, ఆరు జంపు ఆ ప్లాన్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఎక్కడ పరువు పోతుందో, పరువు కాదు రాజకీయంలో ఒక వ్యూహమే ఇది. ఆయన దాన్ని ఏదైతే బీజేపీని గెలిపించడానికి చెమట ఓడుస్తున్నాడని అయితే చాలా అందరూ కూడా బహిరంగంగానే చెప్తున్నారు. బీజేపీని గెలిపించడానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా బట్టి విషయానికి వస్తే ఇటు సికింద్రాబాద్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు. హైదరాబాద్లో ఎట్లా బీజేపీ గెలవదు, కాంగ్రెస్ కూడా చాలా కష్టమే. ఎందుకంటే ఎప్పుడు నిజం మాట్లాడుకోవాలి, ఎంఐఎంకే అక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ బట్టిని బల్యేద్దాం అనుకున్నారు. కానీ ఆయన తెలివిగా ఆయన అయితే తప్పించుకున్నాడు. కానీ సికింద్రాబాద్ విషయానికి వస్తే అంత సెట్ చేశారు. ఎలా దానం నాగేందర్కి ఆ సీట్ కేటాయించి, అదేవిధంగా బొంతు రామ్మోహన్ తీసుకున్నారు, సీట్ ఇస్తాను అనుకున్నాడు కానీ హ్యాండ్ ఇచ్చారు. కానీ ఆ సెగ్మెంట్ నుంచి అద్దంకి అన్నారు. ఆ తర్వాత ఇప్పుడైతే అద్దంకి పరిస్థితి అయితే చాలా ఘోర పరిస్థితి ఉంది. అటు వరంగల్ అన్నారు, ఎమ్మెల్సీ అన్నారు. అసలు ఆయనకి ఏ పదవి వస్తుందా రాదా ఆయనకి ఒక క్లారిటీ లేదు. కొన్ని డిబేట్లనైతే నేను నా యొక్క సోదరులకి నేను ఆ పార్టీలో ఉండి డిమాండ్ చేయలేను, కానీ మీరు చేసే డిమాండ్ అయితే చాలా కరెక్ట్ అని ఆయనే చెప్తున్నాడు. గట్టిగా మాట్లాడితే ఎక్కడ బాగా జడ్సన్ పరిస్థితి వస్తుందో అని ఆయన బాధపడుతున్నాడు. ఇక్కడి నుంచి అంతా సెట్ చేసిండు. ఏ విధంగానంటే సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గెలుపుకు అంతా సెట్ చేసిర్రు. ఎందుకు అనంటే దానం తీసుకొస్తే పక్క పార్టీలను నేను చెప్తున్నాగా, పక్క పార్టీల నుంచి తీసుకొచ్చారు అంటే అక్కడ బీజేపీ కోసం శాయశక్తుల ప్రయత్నిస్తున్నట్టే. ఎందుకనంటే నెలల వ్యవధిలో కూడా కావట్లేదు, కొన్ని నెలలు కూడా కావట్లేదు, ఒక 2-3 నెలలనే పార్టీలు మార్చుకోవడం, ఆ తర్వాత వాళ్ళని ఎంపీ అభ్యర్థులు ప్రకటిస్తే అక్కడ ఉన్న ప్రజలు ఎట్లున్నా తిరస్కరిస్తారు. ఆ తిరస్కరించడం నేపథ్యంలో బీజేపీకి ఓటేస్తారు, ఆ బీజేపీ గెలుస్తా అనుకుంటారు. వీళ్ళ చీకటి ఒప్పందాలు బహిర్గతం అవుతున్నాయి, అదేవిధంగా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇక్కడ బట్టి కావచ్చు, అక్కడ రేవంత్ కావచ్చు, ఇద్దరు కూడా మేము తప్పుకుంటున్నామంటే రేపన్నాడు ఆ ప్లేసులు మ్యాక్స్ నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ 4 ప్లేస్లలో ఇటు సికింద్రాబాద్, అటు మహబూబ్ నగర్, చేవెళ్ళ, ఈ 3 కూడా నాకు తెలిసి 99% బీజేపీ ఖాతాలోకే వెళ్తాయి. ఈ 3 కూడా మీరు చూడండి. ఒకవేళ మహబూబ్ నగర్ కొంచెం, ఎందుకంటే ఆడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు గెలిచినాయి, మరి వీళ్ళు ఏం ప్లాన్ చేసినప్పటికీ కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే ట్రై చేస్తారు గెలిపించుకోవడానికి తప్ప సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు 100% నాకు తెలిసి అయితే బీజేపీ ఖాతాలోకి వెళ్ళినంటే. మహబూబ్ నగర్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికి కూడా నాకు తెలిసి అది కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది అనుకుంటున్నా. ఇక హైదరాబాద్కి వచ్చేసరికి ఎంఐఎం పార్టీ ఇక మళ్ళీ ఇక్కడ ఒక ప్లస్ అనుకోని చెప్పుకోవచ్చు. అంతా సెట్ చేసినప్పుడు కూడా ఒక దళిత నాయకుడు అయితే డిప్యూటీ సీఎం ఉన్నాడు, బలి కాకుండా పోయిండు. ఎందుకనంటే 2 ఇన్ఛార్జీలు వేసి కూడా రెండిట్లో గెలవకపోతే బలయ్యేటోడు. ఒకవేళ ఆయన రాజకీయ వ్యూహం ఉన్నప్పటికీ కూడా ఇదొక్కటి మాత్రం బట్టికి ప్లేసు. కాకపోతే బట్టి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఏదైతే బీజేపీ గెలుపుకు కార్యాచరణ రూపొందించి ఈ నుంచి తప్పుకున్నట్టుగా మేధావులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు చర్చించుకుంటున్నారు. నెక్స్ట్ ఆడ తుక్కుగూడలో మీటింగ్స్ పెట్టుకున్నా, ఎన్ని పెట్టుకున్నా ఇక్కడ ఏందనంటే
కేంద్రంలో అంటే ఇప్పుడు బీజేపీ ఉంది, అదేవిధంగా ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే దేశ రాజకీయాలకు సంబంధించి రాహుల్ గాంధీకి అంతంత అవగాహన ఉన్నప్పటికీ కూడా ప్రతి రాష్ట్రంలో ఎంతో కొంత అవగాహన ఉంటుంది, కానీ 100% అవగాహన ఉండేది మాత్రం స్థానిక నాయకులకి. కాబట్టి ఎన్ని మీటింగ్స్ పెట్టినా ఈ నాయకులతోటే ముడిపడి ఉంటుంది. కాబట్టి బీజేపీని గెలిపించడానికి ఇండైరెక్ట్గా కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టుగా మొత్తానికి తెలుస్తుంది. కానీ అటు బీజేపీకి అంత సినిమా లేదు, తెలంగాణలో అసలే లేదు. తెలంగాణలో అసలు దక్షిణ భారతదేశంలో అంత సినిమా ఉండదు, ఎప్పుడైనా బీజేపీకి ఉండదు. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు చూసినా గుజరాత్ మోడల్గా, ఉత్తరప్రదేశ్ మోడల్గా ఇంకా అటు చూసుకుంటారు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళ వ్యూహాలు కానీ నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ ప్లాన్స్ ఎన్ని వేసుకున్నా కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇన్ని రాజకీయాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు కూడా మీరు కూడా ఆలోచించాలి. డైరెక్ట్ మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతుండో అనో, ఇప్పుడున్న అధికారంలో పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలో ఎవరైనా కావచ్చు కార్యకర్తలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మీరు ప్రలోభపడి మీరు ఓట్లేస్తే మాత్రం చాలా తర్వాత అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటికీ మనం చూస్తున్నాం తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లా ఉందో, మీకు చెప్పనవసరం లేదు. మీకు సోషల్ మీడియా వేదిక కావచ్చు వార్తలు చాలా వస్తున్నాయి. కాబట్టి ముందు ఇంక ఇవి జరగవద్దు అని అంటే ఎంపీ ఓట్లతో, మీ ఓటు అనే ఆయుధంతో మీరు ఏ పార్టీ మీకు పనిచేస్తుంది అనుకుంటే ఆ పార్టీకి ఓటేసి గెలిపించుకోండి. ఆ రోజే మీకు మీ రాష్ట్రం కావచ్చు, మీ గ్రామం కావచ్చు, మీ జిల్లా కావచ్చు, మీ మండలం కావచ్చు అభివృద్ధి పదంలో నడుస్తుంది. మీ యొక్క పిల్లల ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఆలోచించి ఓట్లు వేయాలని కూడా మేము కోరుకుంటున్నాం.